హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షోరేషన్ వ్లాగ్స్ అండి. ఫైనల్లీ ఫంక్షన్ అయితే అయిపోయింది. మెయిన్ ఈ ఫంక్షన్ కోసమే మేము హైదరాబాద్ వచ్చామండి. ఇప్పుడైతే ఇంకా ఫంక్షన్ హాల్ కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు జరుగుతున్న ఫంక్షన్ వచ్చేసి మెహదీపట్నంలో జరుగుతుంది. అక్క వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికైతే ఒక 5 minutes లో ఇంక వచ్చేవచ్చు. మా బాబాయ్ పిన్ని వాళ్ళండి ఇప్పుడు చూపిస్తున్న వాళ్ళు. అంతా మా నాన్న వాళ్ళ తమ్ముడు అండి తిను. మేమైతే వచ్చేసరికి 12 అయితే అయ్యింది. ఇంతకు ముందే మా అక్క వాళ్ళ పిల్లలు అయితే వచ్చేసారు, ఎందుకంటే వాళ్ళకి మేకప్ చేపియాలి కదా అనేసి. ఇలాంటి ఫంక్షన్స్ కి పట్టు శారీస్ అలాంటివి బాగోవు కదండి, అందుకే నేను ఫ్యాన్సీ శారీ ఇలా వర్క్ వచ్చేది కట్టుకున్నాను. చాలా సింపుల్ గా మంచి లుక్ వచ్చింది కదా. మేము వెళ్ళేసరికి పాపకి అక్కడ ఫోటో స్టిల్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సమ్మర్ లో అయితే చాలా మంది ఇంకా హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ టైమ్ లో పెట్టారు. నాకు ఈ ఫంక్షన్ హాల్ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది. మొత్తం కూడా గ్రీనరీ, అలానే సింపుల్ గా ఫ్లవర్స్ అండి. ఓవర్ కలర్స్ ఏం లేకుండా ఆ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా. అండ్ దానికి మ్యాచింగ్ గా మా తన్వికతి శారీ కట్టారు. ఒక ఫోటో క్లియర్ గా రావాలి, క్లారిటీగా రావాలి, అలానే మనకి లుక్ వచ్చేలా రావాలనుకుంటే మెయిన్ ఫోటోగ్రాఫర్ కి ఓపిక అనేది ఉండాలండి. వాళ్ళకి ఓపిక లేకపోతే మనం ఎన్ని స్టిల్స్ ఇచ్చినా వేస్ట్ అని. వచ్చిన వెంటనే మళ్ళీ ఫొటోస్ అవుతాయా లేదనేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంది అనేసి ఫొటోస్ తీసుకుంటున్నాను. ఛానల్ ని ఇంతకు ముందు నుంచి మీకు చూస్తున్నట్లయితే నేను 4 years బ్యాక్ మా మ్యాగీ ఫంక్షన్ కి అయితే వచ్చాను. తర్వాత ఇప్పుడు మా తన్వికి వచ్చాను. అయితే మా అక్క బావ వాళ్ళు కూర్చొని స్టేజ్ మీద ఫొటోస్ తీసుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ కే కదా అందరం కూర్చొని కలుస్తుంటాము. అలానే ఇక్కడ డ్రోన్ షూట్ కూడా వేశారు. నా మెచ్యూర్ ఫంక్షన్ వీడియోస్ అలానే ఫొటోస్ కూడా ఉన్నాయి. వీడియో అయితే చాలా ఇయర్స్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 15 years అయిపోయింది అనుకుంటాం. అది ఇప్పుడు ప్లే అవుతుందో లేదో కూడా తెలియదండి. వెళ్ళిన ప్రతిసారి కూడా వేద్దాం అనేసి అలానే డిలే అయిపోతుంది. ఆ రోజు ఫంక్షన్ కి నేను ఎక్కువగా మేకప్ అస్సలు అవ్వలేదండి. జస్ట్ సింపుల్ గా ఫేసెస్ కింద క్రీమ్స్ అయితే పెట్టేసుకున్నాను అంతేని. అండ్ లైట్ గా ఇంకా లిప్స్టిక్ పెట్టుకున్నాను. మంచి లుక్ వచ్చింది ఆ రోజు. ఈ ఫంక్షన్ కి మా బావ వాళ్ళైతే 1000 above వాళ్ళకే చెప్పారండి. అంటే అంతమంది అనమాట. అసలు ఎండాకాలం కదా ఎలా ఉంటదేమో ఫంక్షన్ హాల్ లో అనుకున్నాము, కానీ ఇదంతా కూడా ఏసీ హాల్ అండి. నార్మల్ గా ఫొటోస్ వీడియోస్ పెద్దగా నచ్చదు, కానీ నేను రెడీ అయ్యాను అనుకోండి అస్సలు ఆగనమాట. వెంటనే ఫొటోస్ అన్ని తీసుకుంటాను నేను మా చెల్లె. సపరేట్ గా రెడీ అయ్యేసి ఫోటో తీసుకోనంటే అసలు అవ్వమండి. ఇలా ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు మాత్రమే రెడీ అవుతాము, లేదా వీడియో షూట్ ఉన్నప్పుడు రెడీ అవుతాం అంతే. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారండి, వాళ్ళ ఫాదర్ అండ్ తనండి. అండ్ చిన్నప్పటి నుంచి మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకొక సౌందర్య కూడా ఉంది తను. అండ్ మా ముగ్గురం అయితే చాలా ఫ్రెండ్స్. అలానే సుమతి అనేసి ఉంటుంది. అంటే మేము చిన్నప్పటి నుంచి అనమాట క్లాస్మేట్స్. అండ్ నాకంటే జూనియర్ అండి, ప్రశాంతి తన పేరు. వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ చెప్పినా కూడా కంపల్సరీ మిస్ అవ్వకుండా వస్తారండి. అండ్ ఇక్కడ అలా ఆపోజిట్ గా వస్తున్నట్లుగా ఫ్యామిలీకి తీస్తున్నారు. ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్ గా అయితే చేశారండి. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇంత డెకరేషన్ అంతా ఉంటదని. పాపకైతే ఇంకా అక్షంతలు వేయడానికి స్టేజ్ మీదకి అయితే వెళ్తున్నామండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్షంతలు వేసి ఇంకా ఆశీర్వదిస్తారు పాపని. అందరూ అంటుంటారు మీ పాప కూడా రెడీగా ఉంది అనేసి. ఇక్కడ ఒక విషయం గురించి మాట్లాడుకోవాలండి. యాక్చువల్ గా చెప్పాలంటే మెచ్యూర్ ఫంక్షన్స్ అన్నిట్లో చెయ్యరండి. అంటే సౌత్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు చేస్తారు, అంటే కొంతమంది చెయ్యట్లేదు. నాకు తెలిసినంత వరకు తమిళ్ అలానే కర్ణాటక, మన ఆంధ్ర అండ్ తెలంగాణ కూడా చేస్తారండి ఈ ఫంక్షన్ అయితే. కేరళ గురించి అయితే నాకు ఐడియా లేదు. అండ్ యూపీ వాళ్ళు అయితే మన ఈ ఫంక్షన్ ని చూసి చాలా షాక్ అవుతారు తెలుసా. ఏంటి మీరు ఇలాంటి ఫంక్షన్ కూడా చేస్తారా, పాప గురించి ఇలా మీరు స్ప్రెడ్ చేస్తున్నారు ఏంటి అనేసి అంటుంటారనమాట. వాళ్ళ సైడ్ లో పాప ఇలా పెద్ద మనిషి అయిందని తెలిస్తే అసలు బయటకు కూడా, అంటే వాళ్ళ ఫాదర్ కూడా తెలియదంట అండి. అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తుంటారు ఇలా నేను ఫంక్షన్స్ కి వెళ్తున్నానంటే వాళ్ళైతే షాక్ అయ్యారు. అదేంటి అలా పాప గురించి మీరు అంతా ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు అనేసి. కానీ మన సైడ్ అయితే చేస్తుంటారు కదండి. ఇక్కడ భోజనాలకు అయితే ఇంకా వచ్చేసామనండి. అసలు కింద నుంచి పైకి వచ్చామో లేదో చెమటలు అయితే మొత్తం కూడా కారిపోతున్నాయి తెలుసా. ఆ చెమటలు చూసి ఏమి తినబుద్దే లేదు తెలుసా. చూడండి ఎంత మంది వస్తున్నారో. అండ్ ఒక లైన్ అనేది మెయింటైన్ చేయట్లేదు అనమాట. ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు. ఫుడ్ అలా చూస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా జనాలు తగ్గేలాగా లేదనేసి నేనైతే ఇంకా లాగించడానికి అయితే మా చెల్లి వచ్చేసి పిల్లలకైతే ఫస్ట్ అయితే తినిపెట్టేసిందండి. సో అందుకే ఇంకా ఒక దగ్గర మేమిద్దరము కలిసి ఉండట్లేదు అనమాట. పిల్లల్ని చూసుకోవాలి కదా తను కూడా. చికెన్ బిర్యానీ అలానే చికెన్ కర్రీ అండ్ తర్వాత పరోటా అన్నీ కూడా పెట్టారండి. చాలా బాగున్నాయి. టేస్ట్ విషయానికి వస్తే నాకు చాలా బాగా నచ్చాయి. కానీ ఇంత చెమట్లకైతే ఏమీ తినబుద్దేయట్లేదు. అలా ఇంకా కూర్చొని ఇంకేదో తినాలి కదా అనేసి ఆకలేస్తుందని కొంచెమే మాత్రమే తిన్నాను. ఆ ప్లేట్లు మీరు అన్ని చూస్తుంటే అవన్నీ తిన్నాను అనుకోకండి. జస్ట్ టేస్ట్ చూసేసి ఇంక వచ్చేసాను అనమాట. అంటే వాటర్ ఎక్కువ తాగడం వల్ల అస్సలు ఆకలి అనేది వేయట్లేదు. ఇక్కడ ఇదిగోండి మేనమామ అండి, ఎక్కువ ఆట పట్టిస్తుంటారు వీళ్ళకైతే తన్వికి మ్యాగీకి. ఫంక్షన్స్కి వెళ్ళానే కానీ చాలా మంది అయితే నన్ను గుర్తుపట్టారు. నన్నే కాదు మా చెల్లెని ఇద్దరిని కూడా గుర్తుపట్టేసి సెల్ఫీ కోసం అయితే అడిగారు అనమాట. సో వాళ్ళు అంటే మన ఫ్యామిలీ, అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు మనల్ని గుర్తుపట్టారనమాట. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం కదా. ఒకప్పుడు ఎప్పుడో ఇంకా సెలబ్రిటీని దూరంగా చూసేసి వాళ్ళతో సెల్ఫీ తీసుకోవాలి అనేసి చాలా ట్రై చేసేవాళ్ళము. బట్ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళే మనకు ఛాన్స్ అయితే ఉండేది కదా. అలాంటిది ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నాతో సెల్ఫీ తీసుకుంటే నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంటే గొప్పకైతే ఏం చెప్పట్లేదండి, అదొక హ్యాపీనెస్
వేరు కదా, అలా సెల్ఫీ తీసుకుంటుంటే ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా అలా గుర్తుపడుతుంటారు. కొన్ని రోజుల్లో 7 lakhs సబ్స్క్రైబర్స్ అండి మన ఫ్యామిలీ అవ్వబోతున్నారు. సో త్వరగా కొత్తగా వస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 7 lakhs అయితే చేసేసి తనవి పాపకైతే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేశారు. ఆల్రెడీ ఇది థర్డ్ డ్రెస్ అండి. ఫస్ట్ అయితే శారీ కట్టారు, తర్వాత లెహంగా, అండ్ తర్వాత ఇంకా నార్మల్ క్రాప్ టాప్ అయితే వేస్తారు. ఇంకా మా ఇద్దరు బుడతలు చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యారు కదా. అండ్ ఇక్కడ మా చెల్లి అయితే డాన్స్ ప్రాక్టీస్ అయితే చేసేస్తుంది అనమాట. సో నాకేంటంటే డాన్స్ అయితే పెద్దగా రాదు కదా అనేసి నేను డాన్స్లో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. మీకు డాన్స్ క్లిప్ అనేది లాస్ట్లో చూపిస్తాను. ఇది వచ్చేసి లాస్ట్కి మొత్తం అయిపోయిన తర్వాత డ్రోన్ షూట్ అయితే తీస్తున్నారండి. అంటే లాస్ట్కి ఫ్యామిలీ అందరూ వచ్చేసి బాయ్ బాయ్ చెప్పండి అనేసి. ఇక్కడ మా చెల్లికి నాకైతే ముందుకొచ్చి కూర్చుడిపోమన్నారు. అంటే పైన ఉంటే కనబడం కదా, ముందైతే చాలా బాగుంటారు మీ ఇద్దరు అనేసి ఇక్కడ కూర్చోమన్నారు. ఎంతకి తీయట్లేదు అప్పుడు. లేడీస్ గ్యాంగ్ అయ్యాక ఇక్కడ ఇంకా బాయ్స్ గ్యాంగ్ అనమాట. మొత్తం కూడా వాళ్ళది కూడా ఫ్యామిలీ లాగా ఫొటోస్ అయితే తీశారు. ఇంకా మా చిన్ననైతే ఇంకా కూర్చున్నారు, అలాగే పెద్దనాన్న ఇద్దరి మధ్యన ఇంకా మా పాప అయితే కూర్చుంది. అసలే స్టేజ్ కదండి, చాలా మంది వస్తారనేసి అసలు ఈ డాన్స్ ప్రాక్టీస్ కూడా నేను చేయను. మా పాప అయితే ఇలా చూస్తే వెంటనే నేను నేర్చేస్తుందండి. ఆ రోజే ప్రాక్టీస్ చేసింది, చక్కగా వేసేసింది అనమాట. ఇంకా ముందు నించుని పెట్టేశాను, ఎందుకంటే నా ప్లేస్లో తనకైతే పంపించాను, తనేనే ఉంటుంది కదా అనేసి. ఇక్కడ నేను చూడడం తప్ప ఇంకా వేయడం అయితే ఏమి ఉండదండి. పాప వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది కదా, అలానే వెనక బాబు కూడా వేసుకున్నాడు. ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆన్లైన్లో తీసుకున్నానండి. పాపతో అయితే జస్ట్ 500లో ఎంత మంచి గ్రాండ్ ఉందో డిస్క్రిప్షన్లో పాప డ్రెస్ లింక్ అయితే ఇస్తాను. బాబు డ్రెస్ కూడా కొంచెం గ్రాండ్గా బాగుంది. 400 500 అనుకుంటండి. తనది కూడా బాగుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరిది ఒక గోల్ అయితే మా ఇద్దరు పిల్లలది ఒక గోల్ అండి. చూడండి వీళ్ళిద్దరు కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ అన్నీ కూడా ఫుల్గా రోజు ఎంజాయ్ చేసుకున్నారు. ఎందుకంటే మేము బిజీలో ఉన్నాం కదా, సో ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారని ఎప్పుడో ఒకసారే కదా ఛాన్స్ అనేసి ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాము. లేదంటే చాక్లెట్స్ కురుకురే డ్రింక్స్ వాటికి అన్నిటికీ అవాయిడ్ అండి, మా ఇద్దరం కూడా పిల్లలకి ఇవ్వము. సర్లేండి, ఇక్కడ డాన్స్ అయితే చూసేసేయండి. స్టెప్లు అయితే బాబా ఎంత బాగా చేస్తున్నారో లేడీస్ అయితే. ఎంతైనా తెలంగాణ ఉన్న వాళ్ళు అయితే చక్కగా వేస్తారు. మనకైతే ఏదో ఇంకా గుర్రము ఇట్లా తిప్పుతుంటారు కదా, అంటే ఎడ్లు బండికి ఇట్లా తోలుతూ ఉంటారు, అట్లా తోలుతూనే ఉన్నాను. నా డ్యాన్స్ చూసి మీ పక్క నవ్వుకుంటారు, తెలిసిందే నాకు. డాన్స్ వేయడం ఇష్టమేని, కానీ డాన్స్ రానప్పుడు నేను చేయలేను కదా. అంటే కనబడినట్టు కొంచెం దాచుకుంటాను అనమాట, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాను, ముందుకైతే ఉండడం. ఎందుకంటే అందరు నవ్వుతారు కదా, మనం డాన్స్ అసలే వెయ్యమని తెలుసు. ఇంకా అలా కనబడినట్టు అయితే ఉంటాను అనమాట. అంతా గ్రూప్ డాన్స్లో ఇంకా వెళ్ళిపోతుంటాను. ఇక్కడ మా వారైతే బాగా డాన్స్ వేస్తారండి, తనకి అలవాటు. స్టెప్లు అన్నీ కూడా చక్కగా వేస్తారు. మా చెల్లి అయితే ఒకటే స్టెప్ వేస్తుంది, మీరు గమనించండి. ఆ ఒక్క స్టెప్ అయినా చక్కగా వేస్తుందిలేండి, అంత చక్కగానే వేస్తారు. జెంట్స్ డాన్స్ అయితే చూసేసేయండి ఒకసారి. మొత్తం ఇంకా సాంగ్ పెట్టేస్తే కాపరేట్ వస్తుంది అనేసి ఇంకా వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఆంధ్ర అండ్ తెలంగాణకి కొంచెం డ్యాన్స్ అయితే డిఫరెంట్గానే ఉంటుందండి. అంటే కొంచెం స్టెప్స్ ఏవైనా కూడా చూస్తున్నాను కదా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మొన్న విలేజ్లో వేసినవన్నీ వేరే స్టెప్స్ అనమాట. సో ఇక్కడ మనకి తెలంగాణలో స్టెప్స్ బాగా నచ్చుతాయి నాకైతే. మా వారంటే రోజుకి అబ్బాయిలా తయారవుతున్నారంటండి. సో మీకు అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఎందుకంటే ఈ మధ్యన తెగ అలానే అంటున్నారు, చూసావా నేను కుర్రోడ్లా తయారవుతున్నాను అనేసి. అంటే బయటికి ఎక్కడికైనా వెళ్తే మా వారికంట ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అస్సలు నమ్మరంటండి. ఎవరైనా కొంపదీసి మా వారి ముందు అన్నారా, ఆ రోజైతే చెట్టు ఎక్కిపోతారు తెలుసా. అంటే నాకు ఇద్దరు పిల్లలు ఉంటే నమ్మట్లేదు, ఏంటి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు అనేసి అంటున్నారంట. అది మీ అందరూ చెప్పాలండి, నాకైతే తెలియదు. ఇక్కడ డాన్స్లు అన్నీ అయిపోయావండి. తర్వాత వచ్చేసి మళ్ళీ మేము అంటే స్టిల్ కోసం పైన తినడానికైతే వెళ్ళాము, అంటే ఫ్యామిలీ అందరం కూడా. ఎందుకంటే మధ్యాహ్నము అంతా బిజీలోనే అందరూ ఒకే చోట ఉంటారు కదండి. చూసారు కదా ఎంతమంది ఉన్నారో, ఇంతకు ముందు ఇక్కడే ఉండేవాళ్ళు. మొత్తం క్లీన్ చేసేస్తారు, మొత్తం ఫ్లోర్ అంతా కూడా. చక్కగా ఫ్యామిలీని అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టేసి మళ్ళీ ఫ్యామిలీ
వీడియో అయితే తీశారు, చిన్న చిన్న క్లిప్స్ ఫొటోస్ అన్ని కూడా. గాబర్ తినేస్తుంటాం కదా మధ్యాహ్నం, ఇంకా ఆకలేస్తుంది కదా అనేసి, ఆ విధంగా ఇంకా కూర్చొని పెట్టేసి ఎవరైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా వాళ్ళందరూ ఇంకా లాస్ట్లో ఎవరైతే ఉన్నారో డ్యాన్స్ వరకు వాళ్ళందరినీ ఇట్లా అంటే చైర్స్ అయితే వేసేసి ఇంకా భోజనాలు అయితే పెట్టారు. అప్పటికి టైం వచ్చేసి 5 అయిపోయిందండి. ఇంకేం తింటాము, అప్పుడే తిన్నాము. బిర్యానీ అయితే అంత ఈజీగా అయితే మనకు అరగదు కదండి. అందుకోసం ఇంకేదో జస్ట్ నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను అంతే. ఎందుకంటే వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, ఫుడ్ని ఎక్కువ వేసేసి పడేయడము అట్లా అస్సలు నేను వేస్ట్ చేయను ఫుడ్ని. ఒకవేళ ఫుడ్ మా ఇంట్లో ఏదైనా మిగిలిపోయినా ఆవుకైతే వేసేస్తానండి. అంటే నేను అలా చేస్తాను, నా చేతులతో నేనైతే ఆవుకి అలాంటివి పెడుతుంటాను. మనకు ఉన్న దాంట్లో ఏదైనా ఫుడ్ ఉంది అనుకోండి, అది అస్సలు వేస్ట్ చేయకండి. అలా ఆవుకో లేదంటే స్ట్రీట్ డాగ్స్ అట్లా వేసేసేయండి. అండ్ ఇక్కడ ఇదిగోండి మన ఫాలోవర్స్ అనమాట, అంటే మన ఫ్యామిలీ అనండి. ఫాలోవర్స్ అన్న తప్పే, సబ్స్క్రైబర్స్ అన్న తప్పే కదా, మన ఫ్యామిలీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు మనతో సెల్ఫీ అయితే తీసుకుంటున్నారు. వీళ్ళందరూ ఇంకా మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అండి. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం అనేసి అంటున్నారు. నేను అన్నాను అప్పుడే మా తన్వి మ్యాగీ మ్యారేజ్కి అయితే కలుద్దాం అనేసి, అలా మజాక్ అయితే చేశాను. ఇంకా అందరం కూడా వెళ్ళిపోతున్నాం చూడండి. మరి ఎంజాయ్ అంటే మామూలుగా చేయలేదండి, చాలా చక్కగా ఫ్యామిలీతోని అందరం కలిసి. అండ్ ఇంకో విషయం, మా చెల్లె నేను ఇది లాస్ట్ అనమాట, అంటే తండ్రి నాది కలిసి ఉండడము. ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది అన్నమాట. వీడియో బాయ్ బాయ్ బాయ్. ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళకైతే ఫస్ట్ డ్రాప్ చేస్తున్నాను. మా పెద్దనాన్న అమ్మ కట్టుకుంది కదా శారీ, చాలా బాగా సెట్ అయింది మా అమ్మకైతే. అంటే నేను పెళ్ళిలో కట్టుకుంటే నాకు తెలియలేదు కదా, అందుకోసం ఇప్పుడు మా అమ్మ కట్టుకుంది. శారీ చాలా బాగుంది, అంటే కలర్ కాంబినేషన్ అయినా ఏదైనా కూడా చాలా బాగా సెట్ అయింది అనమాట. సో అమ్మ శారీ కూడా డిస్క్రిప్షన్ ఇస్తుంది. మేము ఉన్నాం, మళ్ళీ వస్తే వెళ్ళిపోవాలి. నేను కట్టుకున్న శారీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళైతే పంపించారండి. అదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.